ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది పరలోకంలో స్త్రీ పురుషులు ఉంటారా, అక్కడ వివాహాలు చేసుకుంటారా, అక్కడ వారికి పిల్లలు ఉంటారా, స్త్రీ పురుషులు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత అసలు వారు ఎలా ఉంటారు? ఈ వీడియో కడదాకా చూస్తే నీకు క్షుణ్ణంగా తెలుస్తుంది. మనం మరణించి పరలోకం వెళ్ళకముందు ముందర ఈ భూమి మీద స్త్రీ పురుషులుగా ఎందుకు పుట్టించాడు, ముందర ఇది తెలుసుకుందాం. మనం అసలు కథలోకి వెళితే ఈ భూమి మీద ఏర్పాటును బట్టి వారిని స్త్రీ పురుషులుగా పుట్టించడం జరిగింది. నిజానికి చెప్పాలంటే వారు స్త్రీ కాదు, పురుషులు కాదు. ఆత్మకి స్త్రీ పురుషుడు ఉండదు. కానీ దేవుడు మట్టిని తీసి వారిని స్త్రీ పురుషులుగా చేయడం జరిగింది. మనం బైబిల్ గ్రంథం చదువుకుంటే మత్తయి 19వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించింది. ఈ ప్రవచనంలో మనం జ్ఞానంతో తెలుసుకుంటే స్త్రీని గాను పురుషుని గాను సృజించింది. అంతకు ముందు వారికి శరీరం లేదు. ఆది కాండము 1:27లో మనం చదువుకుంటే దేవుడు తన స్వరూపమందు నరును సృజించింది. దేవుని స్వరూపమందు వారిని సృజించింది. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించింది. వారు ఈ భూమి మీద రాకముందుకు దేవుని యొద్ద వారు ఆత్మగా ఉన్నారు. వారి ఆత్మకు స్త్రీ ఉండదు, పురుషులు ఉండదు. దేవుడు ఈ లోకంలో ఏర్పాటును బట్టి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. దేవుడు వారిని ఈ లోకానికి పంపడానికి కారణం ఈ భూమి మీద వారు జ్ఞానం తెలుసుకోవడానికి, మంచి చెట్లను ఎరగడానికి, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి సున్నంగా తెలుసుకోవడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన అద్భుతములు మహాకార్యములు, ఈ సర్వ సృష్టిని తెలిసిన దేవుణ్ణి తెలుసుకోవడానికి వారిని ఈ లోకానికి పంపడం జరిగింది. దేవుడు మట్టితో స్త్రీ పురుషులను చేసి వారిలో జీవం పెట్టి వారికి ఆత్మను అమర్చి, మనం బైబిల్ గ్రంథం చదువుకుంటే ఆది కాండం 3వ అధ్యాయం 5వ వచనంలో ఏలయనగా మీరు వాటిని తిన్న దినమున మీ కనులు తెరవబడినని మీరు మంచి చెట్లను ఎదిగిన వారై, మనం పాత నిబంధనలో ఎప్పుడు చెప్పుకున్నదే దేవుడు ఆజ్ఞాపించిన వారు ఆ పండు తినడం జరిగింది. ఆ పండులో జ్ఞానం ఉన్నది, ఆ పండులో ఆత్మ ఉన్నది, ఆ పండులో సంతానం కూడా ఉన్నది. ఆ పండు తిన్న తర్వాత వారికి జ్ఞానం వచ్చింది, ఆలోచన కూడా పుట్టింది. దేవుడు వారికి వివాహం చేసి ఏదేను తోటలో నుండి బయటికి గెంటివేయడం జరిగింది. వారి వివాహం గురించి మనం తెలుసుకోవాలంటే ఆది కాండము 3వ అధ్యాయం 16వ వచనము ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వంశం కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పింది. దేవుడు వారికి ఈ మాటలు చెప్పి ఆ తోటలో నుంచి వారిని గెంటివేసి 2 దేవదూతల్ని వారికి కాపలా పెట్టడం జరిగింది. దేవుడు వారికి ఈ నిబంధన ఇవ్వడం జరిగింది. రోమ 7వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులారా, మనుష్యుడు బ్రతుకున్నంత కాలమే ధర్మక్షేత్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మక్షేత్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బతికున్నంత వరకే ధర్మక్షేత్రం వలన అతనికి బంధురాలు. కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మక్షేత్రము నుండి ఆమె విడుదల పొందును. మీకు ఈ అనుమానం రావచ్చు, ధర్మక్షేత్రం ఏంటని. స్త్రీ పురుషులకి వివాహం జరిగినప్పుడు, ఉదాహరణకి హిందూ మ్యారేజ్ అయినా క్రిస్టియన్ మ్యారేజ్ అయినా వారితో వాగ్దానం చేస్తారు, ఈమెను నువ్వు బాగా చూసుకుంటావా? ఆ స్త్రీని కూడా అడిగే ప్రశ్నలు అడిగి వారితో సంతకాలు చేయించుకుని వారికి ఒక నిబంధన చెబుతారు. ఇదే ధర్మక్షేత్రం అంటే. ఇది వారికి ఈ లోకంలో ఉన్నంత వరకే. వారు మరణించిన తర్వాత ఒకరి దేహం పైన ఒకరికి అధికారం లేదు. 1 కొరింథీయులకు 7:4లో భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. దేవుడు వారిని ఈ లోకానికి ఎలాగ పంపారో మళ్ళీ దేవుడు పిలిచే సమయాన్న వారు వెళ్ళవలసి ఉంటుంది. కీర్తనలు 90వ అధ్యాయం 3వ వచనంలో నీవు మనుషులను మట్టికి మార్చున్నావు, నరులారా తిరిగి రండని నీవు చదివించున్నావు. దేవుడు మనుషులను మట్టిగా మార్చి ఈ లోకానికి పంపించుచున్నారు. నరులారా తిరిగి రండని మళ్ళీ దేవుడు చదివించున్నాడు. అనగా మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళవలసి ఉన్నది. మనకి ఆది మానవులైన అవ్వ ఆదాముని తల్లిదండ్రులుగా ఎలాగ నిర్మించాడో ఈ భూమి మీద ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి కూడా తల్లిదండ్రులుగా వారికి బాధ్యత ఇవ్వడం జరిగింది. ప్రతి తల్లి కూడా ప్రతి తండ్రి కూడా తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చవలసి ఉంటుంది. ఇది దేవుని యొక్క నిబంధన.
మనము ఇప్పటి వరకు స్త్రీ పురుషుల గురించి, తల్లి తండ్రి గురించి, ఈ లోక గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మనం మరణించిన తర్వాత పరలోకములో భార్య భర్తలు ఉంటారా? అక్కడ వివాహాలు చేసుకుంటారా? వారికి అక్కడ పిల్లలు ఉంటారా? మనం బైబిల్ గ్రంథాలు చదువుకుంటే లోక 20వ అధ్యాయం 29వ వచనంలో యూదులు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఇలా అడగడం జరిగింది. 7 సహోదరులు ఉండేది. మొదటి వాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానం లేక చనిపోయింది. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకునేది. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానం లేకయే చనిపోయేది. పిమ్మట ఆ స్త్రీ చనిపోయింది. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండను కదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇవ్వబడదు గాని పరమన మృతులు పునరుద్ధానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకునరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పునరుద్ధానమును పాలువారయుండి దేవదూత సమూహమును దేవుని కుమారులై ఉందురు కనుక వారికను సావనేరరు. ఈ ప్రవచనంలో మనం తెలుసుకున్నది, భార్య భర్తలు చనిపోయిన తర్వాత వారికి పునరుద్ధానం జరిగిన తర్వాత వారు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వడరు. అందరూ దేవుని కుమారులై ఉందరు. మరొక చోట మనం చదువుకుంటే ఎఫెసీయులకు 4వ అధ్యాయం 11వ వచనంలో మనందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయములోను ఏకాత్మను పొంది సంపూర్ణ పురుష మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఎలాగ నియమించింది. ఈ ప్రవచనంలో అర్థం ఏంటంటే మనందరము క్రీస్తు లోకంలోకి మారుతామని, మనందరము సంపూర్ణ పురుషులు అవుతామని ఈ ప్రవచనం అర్థం చెబుతుంది. మనందరము యేసు ప్రభు రూపాన్ని చెందుతామని దేవుడు ఈ ప్రవచనం రాయించడం జరిగింది. మీరు ఈ మాటలు సత్యమేనే గమనించి మీరు జ్ఞానంతో తెలుసుకొనండి.